ఇవాళ కొబ్బరి మామిడికాయ రోటి పచ్చడి తయారు చేస్తున్నాను. దానికి కావాల్సినటువంటి పదార్థాలు కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు, నూగులు, 1 స్పూన్ నూగులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 4 మెంతులు, ఒక చిన్నుల్లిపాయ, కొన్ని పచ్చిమిర్చి, మన టేస్ట్కి సరిపడినంత, కారానికి సరిపడినంత పచ్చిమిర్చి. వీటిని ఇప్పుడు రోట్లో వేసి నూరుదాము. ఇవన్నీ నేను డ్రై రోస్ట్ చేసుకున్నానండి, ముందుగానే చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని నేను రోట్లో వేసి దంచుతున్నాను అనమాట. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను, మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వీటిని బాగా మెత్తగా చేసుకుందాం, పొడిలాగా. రోల్ అవైలబుల్ ఉంటే రోల్లో చేసుకోండి, మీకు మిక్సీ కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. మిక్సీలో అయితే కొద్దిగా పలుకుగా ఉంటే చాలా బాగుండిద్ది. నోటికి ఆ మామిడికాయ ముక్కలు అవన్నీ తగులుతా, కొద్దిగా శనగపప్పు అవి కూడా నోటికి తగులుతా బాగుంటాయండి. అట్లా ట్రై చేయండి. ఒకవేళ రోల్ ఉంటే రోట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు ఈ పచ్చడి తిని చేసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా బాగుండిద్ది. వేడివేడన్నంలో పచ్చడి వేసుకొని ఒక ముద్దకి నెయ్యి వేసుకొని తినండి, చాలా చాలా బాగుండిద్ది. అది ఎట్లా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరుస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా తెలియపరచండి. కొద్దిగా మెత్తగా అయినాయండి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకుందాం. కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి అండి. నా దగ్గర చిన్న రోలే ఉందండి, ఈ చిన్న రోల్లోనే నేను ట్రై చేస్తున్నాను. రోల్లోనే బాగుండిద్ది పచ్చడి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను ఇది ఒక 4 రోజుల క్రితం నేను ట్రై చేసుకున్నానండి ఇంట్లో. చాలా బాగుంది. ఆ పచ్చడి కూడా మీకు చూపిస్తాను. ఇవాళ మాకు కర్రీ కింద అదే పచ్చడి, చాలా బాగుంది. అసలు దోశల్లోకి కూడా బాగుండిద్దండి పచ్చడి, ట్రై చేయండి. దోశల్లోకి చాలా బాగుందండి. పెసర దోశ వేసుకున్నాను నేను, పెసర దోశలోకి వేస్తే చాలా బాగుంది. ఇది కొద్దిగా నలిగిన తర్వాత పొడి కొద్దిగా దగ్గరగా తీసుకొని పచ్చిమిర్చి వేసుకున్నామండి. తాలింపు పెట్టుకోవాలండి పచ్చడి. తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి, ఇట్లా డైరెక్ట్గా కాకుండా. పచ్చిమిరకాయలు నలిగినాయండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ ముక్కలండి. మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. కొంచెం వేసుకొని నలగకూడదామండి, ఎక్కువ వేసిన చిన్న రోలు కాబట్టి వేసుకుంటాను పైకి. ఇంత పని మేము చేసుకోలేము అనుకుంటే మిక్సీలో వేసేసుకోవచ్చండి, తొందరగా అయిపోయింది, 5 నిమిషాల్లో అయిపోయింది. ఈ పచ్చడికి మనకి తాలింపు పెట్టుకోవటానికి, ఆ ధనియాలు అవి కొంచెం వేయించుకోవటానికేనండి స్టవ్తో పని. మిగతా అంతా ఏం పని ఉండదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అయిపోయిందా? కూడా బాగా ఇట్లా మెత్తగా నలుపుకున్నాము. రోట్లో బాగా గట్టిగా నలిపేసేద్దామండి. పచ్చడి బాగా నలిగింది. ఇప్పుడు కొద్దిగా పక్కకు తీసి 2 ఎల్లుల్లిపాయలు వేసి కొట్టేసి తీసేయటమేనండి. ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. అయిపోయిందండి పచ్చడి రెడీ. ఎట్లా వేసుకొని తిన్నా బాగుండిద్ది, మీరు తాలింపు పెట్టుకున్నా బాగుండిద్ది. అయిపోయిందండి, పచ్చడి తీసేద్దాము. ఇది మామిడికాయ కొబ్బరి రోటి పచ్చడి అండి, రెడీ.